హైదరాబాద్ 16-17 తేదీల్లో గణేష్ మహానిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్. అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన. భూములిచ్చే రైతులకు వారు కోరుకున్న చోట స్థలాల కేటాయింపు. జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వానికి డీజీపీ నివేదిక. ముగ్గురు ఐపీఎస్ సస్పెన్షన్ వేటు. చంద్రబాబు సర్కార్పై వైసీపీ తప్పుడు ప్రచారం. మళ్లీ వరదలని అపోహాలు సృష్టిస్తున్నారన్న నారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి వైఖరి చెప్పాలి. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటామన్న బొత్స. కాకినాడ జిల్లా రాజపల్లిలో ఏలూరుకు మళ్లీ గండి. శాశ్వత పరిష్కారం చూపాలంటూ రైతుల డిమాండ్. ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న బోట్ల వెలికితీత. బోట్లకు ఇనుప రోప్లు కట్టి బయటకు లాగే ప్రయత్నం. గత వైసీపీపై బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆరోపణలు. మట్టిని అక్రమ రవాణా చేయటం వల్లే వరదలన్న మంత్రి. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ ఆరోపణలు. జగన్ పై ద్వేషంతో మెడికల్ కాలేజీలు రద్దు చేస్తారా? సీఎం చంద్రబాబుపై రోజా తీవ్ర విమర్శలు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగాం సురేష్ విచారణ. మంగళగిరి పీఎస్ కు తరలింపు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు. 6 గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓటేశారన్న రేవంత్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నామన్న సీఎం. సెప్టెంబర్ 15న సచివాలయంలో రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ. సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్న రేవంత్. కేటీఆర్ ట్వీట్ కు శ్రీధర్ బాబు కౌంటర్. ఎవరు తెలివి చూపిస్తున్నారో కనబడుతుందన్న మంత్రి. నేను ఎక్కడా దాక్కోలేదు, నీ గుండెల్లోనే ఉన్నా. రుణమాఫీపై చర్చకు సిద్ధమా అని హరీష్ రావు సవాల్. హైదరాబాద్ లో భూములను తాకట్టు పెడుతుందన్న కేటీఆర్. ఐటీ పరిశ్రమకు కేటాయించిన స్థలంపై కన్నేశారని ఆరోపణ. కేసీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్. ఓటుకు నోటు కేసులో రేవంత్ ఎలా బయటున్నారన్న ప్రశ్న. కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ విమర్శలు. పాలన మీకే తెలుసు అనుకోవద్దని మండిపాటు. వరదలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. రైతులను ఆదుకుంటామన్న ఉత్తమ్. పట్టాలెక్కిన 6 కొత్త వందే భారత్ రైళ్లు. జార్ఖండ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మోదీ. ఆర్జేడీ, జేడీయూ 2 బీహార్ను ముంచేశాయి. అధికారంలోకి రాగానే మద్య నిషేధం ఎత్తివేస్తామన్న పీకే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు. 2 రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటన. జమ్మూ కాశ్మీర్లో తెగబడుతున్న ఉగ్రవాదులు. 3 టెర్రరిస్టులను హతమార్చిన భద్రతా బలగాలు.